ఇప్పుడు హైదరాబాద్లో పీజీలు అనేవి చాలా కామన్గా చూస్తుంటాం. పీజీస్లో కానీ లైక్ హాస్టల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. వీటిల్లో ఫుడ్ అనేది ఆల్మోస్ట్ చాలా పీజీస్లో బాగోదు. సో అలా బాగాలేనప్పుడు వెళ్ళి కేసు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పీజీస్, హాస్టల్స్, మెస్సులు కూడా మర్చిపోయినాం. మెస్సులు ఇలాంటివి ఏమైనా సరే ఒకవేళ కనుక టేస్ట్ బాగాలేకపోతే ఏం చేయలేం. టేస్ట్ బాగాలేదని చెప్పేసి కేసు పెట్టడానికి ఉండదు. బట్ లో క్వాలిటీ ఫుడ్ అంటే ఒకవేళ అది స్మెల్లీ ఉండడము, లేకపోతే ఏదైనా రాటన్ ఫుడ్ ఉండడము, లేకపోతే లో క్వాలిటీ ఆయిల్ యూజ్ చేయడము, అన్లేబుల్డ్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు, అలాంటివి యూజ్ చేయడము, లేకపోతే ఖరాబైన కూరగాయలు అలాంటివి యూజ్ చేయడము, ఏదైనా సరే ఆ వంటలో ఖరాబైన వస్తువులు ఏదైనా యూజ్ చేయడం, దానివల్ల మనకు తెలిసిపోతుంది. అలాంటిది ఏమైనా ఉంటే కనుక మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టొచ్చు. ఓకే. సో రీసెంట్గా కోయంబత్తూరులో కూడా ఇట్లాంటిది ఒక కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం వాళ్ళది ఏదైతే ఉందో అది క్లోజ్ చేయడం, అంటే ఏదైతే హాస్టల్లో ఇలాంటి ఫుడ్ పెట్టినరో ఆ హాస్టల్ క్లోజ్ చేస్తారు. సో ఎవరైనా సరే ఇట్లాంటిది ఏమైనా ఫేస్ చేస్తే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో కేసు వెళ్ళి పెట్టొచ్చు. ఎందుకంటే ఇది బిఎన్ఎస్ యాక్ట్ కింద 170 అండ్ 173 దీని కింద ఏంటంటే అదొక కేసు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్ పెట్టడం కరెక్ట్ కాదు. అది కూడా కాకుండా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం కూడా, అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా హాస్టల్లో జాయిన్ అయినా, లేకపోతే మెస్లో ఉన్న మనం మెస్కి కడతాం ఉంటాయి ఎవ్రీ మంత్కి. సో అలాంటిది ఏమైనా కాంట్రాక్ట్ కనుక తీసుకుంటే ఏంటంటే మనం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయినట్టే కదా. అంటే ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తా అన్నారో అది ప్రొవైడ్ చేయట్లేదు, అందుకని చెప్పి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇండియన్ కాంట్రాక్ట్ లా కింద కూడా ఈ కేసు అనేది నమోదు చేసుకోవచ్చు. సో సెక్షన్ 170 173 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద వేయొచ్చు, అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద కూడా వేయొచ్చు. ఇన్ని రకాలు ఈ సెక్షన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే టేస్ట్ బాగాలేదని వేయడానికైతే లేదు. బట్ టేస్ట్ ఎందుకు బాగాలేదు అనే దానికైతే వేయచ్చు. ఎందుకు బాగాలేదంటే ఓల్డ్ స్టాక్ యూస్ చేయడం అలాంటిది. సో దీనికి ఏం చేయాలి అంటే, దీనికి ఏం చేయాలి మెయిన్ అది కూడా కావాలి. కాబట్టి ఏం చేయాలో చెప్తా వినండి. దీనికి సరిపడా ఎవిడెన్స్ అనేది తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫొటోస్, వీడియోస్, అక్కడ మీకు ఏమన్నా యూజ్ చేసిన అది ఏమన్నా ఉన్నా కూడా అవి అన్ని ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకొని అవి ఒక ప్రూఫ్ లాగా తయారు చేసుకొని వెళ్ళి మీరు ఏ కోర్టులో వేస్తున్నారో ఆ కోర్టులో అవి ఫైల్ చేయడం. అది కాకుండా ఎఫ్ఎస్ఎస్ఐ కూడా మీరు కంప్లైంట్ అనేది పెట్టచ్చు. దానికి కూడా మీకు హెల్ప్ లైన్స్ ఉంటాయి, ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి, అందులో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టచ్చు. ఈవెన్ వీళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళ కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు కూడా వచ్చి సడన్గా తనిఖీలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో హైదరాబాద్లో మీరు గమనిస్తే చూడండి, హైదరాబాద్లో లాస్ట్ ఒక 1 year, ఒక 6 months నుండి అయితే బాగా రేట్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్క పెద్ద పెద్ద రెస్టారెంట్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న హోటల్స్ వరకు ప్రతిదీ కూడా రేట్ సడన్గా చేస్తున్నారు. అండ్ వీ ఫౌండ్ సో మచ్ ఆఫ్ రాటన్ ఫుడ్. అంటే ఈవెన్ ఏబీస్ అలాంటివి కూడా, అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఏబీస్ దాంట్లో కూడా, విజయవాడ ఏబీస్ అనుకుంటా, అట్లాంటి ప్లేసెస్లో కూడా మీట్ చాలా రోజుల నుంచి స్టోర్ చేసిన మీట్ అనేది దొరికిందని చెప్పేసి ఈ మధ్యలో కూడా చాలా హోటల్స్లో కూడా ఏమంటారు ఎన్నో రోజుల నుంచి స్టోర్ చేసిన మెయిన్గా వెజిటబుల్స్తో పాటు మీట్ అంటే చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి కూడా స్టోర్ చేసి పెట్టి ఖరాబ్ అయిన ఫుడ్ రెస్టారెంట్స్ యూజ్ చేస్తున్నారు. అది కాకుండా బేగంపేటలో కూడా ఎన్నో కేజీస్ ఆఫ్ చికెన్ దొరికింది, అది ఎన్నో రోజులది. అలాంటివి యూజ్ చేయడము, మళ్ళీ ఫిష్ అదంతా కూడా బాగా ఎన్నో నెలల కొద్ది ప్రిజర్వ్ చేయడము, ఇలాంటి అన్నిటికంటే మెయిన్ ఏంటో తెలుసా, ఆయిల్స్. ద ఆయిల్స్ ఆర్ యూజింగ్, ఆయిల్స్ చాలా డేంజరు. అంటే క్యాన్సర్కి అన్నిటి కారణమైతే అలాంటి ఆయిల్ యూజ్ చేయడం, మళ్ళీ యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడం, ఇవన్నీ మెయిన్ కాజెస్ క్యాన్సర్కి. సో అలాంటి ఏమైనా కనుక మీరు చూస్తే కనుక అవన్నీ వీడియో చేయండి, ఫోటోగ్రాఫ్స్ తయారు చేసుకోండి. చాలామంది హెల్త్ కాపాడిన వాళ్ళు అవుతారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి ఇగ్నోర్ చేయకండి, మనకి ఎందుకులని వదిలేయకండి. ఇలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ పెట్టండి. మీకు ఇది అది కాకుండా ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టచ్చు అలాంటిది ఏమైనా ఉంటే కనుక. మెయిన్గా ఈ చిన్నపిల్లల హాస్టల్స్ ఇలాంటివి అయితే పాపం చిన్నపిల్లలు చెప్పుకోలేరు. సో అలాంటి వాటిలో ఎవరైనా కనుక గమనిస్తే మాత్రం వెళ్ళి కంప్లైంట్ చేయండి.